1980 ఏప్రిల్ 6వ తేదీన ఆవిర్భవించిన సందర్భంలో ఈరోజు కాళహస్తిలో శ్రీ కోల ఆనంద గారు వారి ఆధ్వర్యంలో అసెంబ్లీలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు వివిధ బాధ్యతలు ఉన్నటువంటి పెద్దలు యువకులు మహిళా తల్లులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ ఏర్పడడం భారతదేశంలో ఆనాడు వాజ్పేయి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడడం, ఈనాడు 11 సంవత్సరాలుగా మోడీ గారు ప్రభుత్వం ఏర్పడి దేశంలోనే ఈవేళ ఆర్థికంగా 4వ స్థానానికి చేరే పరిస్థితి రావడం, ఇవన్నీ చర్చిస్తే ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పాన్ని భారతీయ జనతా పార్టీ స్వీకరిస్తున్న సందర్భంలో, ఆ విధంగా అడుగులు వేస్తున్న సందర్భంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో జరుగుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఏర్పడటం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం, ఒక హిస్టారికల్ నెసెసిటీ. భారతదేశం వేళ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ ఏర్పాటు ఒక పద్యం, ఒక విజయం, ఒక హిస్టరీ అనేటువంటి విషయాన్ని అందరూ కూడా తెలియజేస్తున్నాను. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఎప్పటికైనా భారతదేశం యొక్క అభివృద్ధి కోసం అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విస్తరించాలి. అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామం, నగరం, పట్టణం, ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందితేనే, పార్టీ విస్తరిస్తేనే, అభివృద్ధి చెందితేనే భారతదేశం ఇంకా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఇవాళ మనం గమనిస్తూ ఉన్నాం. ఆ దృష్ట్యా ఈ యొక్క పార్టీ అనేది ఒక విజనరీ వ్యవస్థ. భారతీయ జనతా పార్టీ అనేది ఒక విజనరీ వ్యవస్థ. మన ప్రక్కనే శ్రీ సిటీ ఉంది. ఈ శ్రీ సిటీ ఏ విధంగా ముందడుగు వేస్తుంది, భారతదేశం అంతకంటే వేగంగా ముందడుగు వేస్తుంది. అనేక రంగాల్లో ఇవాళ భారతదేశం ముందుకు పెడుతుంది. ఈ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా గ్రామాల్లో, నగరాల్లో, పట్టణాల్లో ఈ విధమైనటువంటి ఉత్సాహమైనటువంటి వాతావరణాన్ని భారతీయ జనతా పార్టీ ఇవాళ చేసుకోవడం జరుగుతుంది. అలానే భారతీయ జనతా పార్టీ 6వ తేదీ నుంచి వచ్చే నెల 25వ తారీఖు వరకు ఏప్రిల్ 13న, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి అయితే ఏప్రిల్ 13న అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని శుభ్రం చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.